మీకు తెలుసా? ఇది వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ 9th స్టాండర్డు తెలుగులో ఉన్నది. సెకండ్ లాంగ్వేజ్ అనమాట. మన దేశము ఒక పుణ్యభూమి. ఈ దేశంలో వచ్చేసి భారతీయులు ప్రకృతి ఆరాధనలో భాగంగా చెట్టును, పుట్టను, గుట్టను, పశుపక్షాదులన్నిటినీ పూజిస్తారు, గౌరవిస్తారు. ప్రతి పూజ, నోము, పండుగల వెనుక పూర్వులు ఒక గొప్ప సామాజిక కోణాన్ని, చారిత్రక సత్యాన్ని, ప్రాకృతిక మార్పులను సంకేతాల రూపంలో మనకు అందించారు. సర్వమానవాళి సుఖంగా ఉండాలనేటువంటి కోరికతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి సందేశాన్ని కూడా అందించారనమాట. అంటే మనము డిఫరెంట్గా వచ్చేసి ప్రకృతిని కూడా ఆరాధించాలనేటువంటి ఉద్దేశంతో కూడా మనకు నేర్పించడం జరిగింది. అంతేకాకుండా ప్రకృతిలోని మార్పులకు అంటే కాల మార్పులకు అనుగుణంగా కూడా ఏ పదార్థాలు తీసుకోవాలి, ఏ వేషధారణ ఉండాలి అనేటువంటిది కూడా వచ్చేసి మనకు విషయాలన్నింటినీ జోడించారనమాట. తర్వాత మనం జరుపుకునేటువంటి ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి పండుగలన్నీ కూడా ప్రకృతి మార్పులకు అనుగుణంగా జరుపుకునేటువంటి పండుగలే. దసరా, దీపావళి పండుగలు అధర్మంపై ధర్మం సాధించినటువంటి విజయానికి సంకేతంగా జరుపుకునేటువంటి పండుగలు. తర్వాత వచ్చేసి మన పండుగలు సమాజానికి, మనిషికి, ప్రకృతికి, మనిషికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలిపేటువంటి సాంస్కృతిక వారసత్వ సంపద అని కూడా చెప్పవచ్చు అనమాట. ఈ పండుగల్లో బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు సాక్ష్యం అనమాట. తంగేడు, గునుగు, గుమ్మడి ఒకటేమిటి తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి ఒక చోట పెట్టి ఊరంతా ఆడడము సామాజిక సమైక్యతకు, సమరస భావానికి నిదర్శనమని చెప్పవచ్చు అనమాట. అందరూ కలిసి ఆడిపాడము, తర్వాత చక్కని పలకరింపులు, తీయని మాటలు అన్నీ ఒక అద్భుతమైనటువంటి జీవన సారమం అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రకృతి ఆరాధననే మానవ జీవన మనుగడకు ఆధారం అనే సందేశాన్ని అందిస్తూ ఉందన్నమాట బతుకమ్మ పండుగ అందుకు నిదర్శనం. మన పూర్వులు పర్యావరణ పరిరక్షణకు ఆనాడే శ్రీకారం చుట్టారు. వినాయక చవితి, ఉగాది, హోళీ అన్నీ కూడా ప్రకృతి మాతకు మనం చేసేటువంటి ఆరాధన అని కూడా చెప్పవచ్చు.